ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు, ఎక్సైజ్ అధికారులు కూడా విస్తుపోయి నోళ్లు వెళ్ళబెట్టేటువంటి పరిస్థితుల్లో వారు కూడా ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్దలే పెత్తందారులుగా తమ కనుసన్నల్లో 16 మాసాలుగా నడుస్తున్నటువంటి నకిలీ మద్యం పరిశ్రమలను వరుసగా పట్టుబడతం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ధనదాహంతో తండ్రి కొడుకులు ఎంతటి పాపాలు చేస్తున్నారో, డబ్బు కోసం ఎన్నెన్ని తప్పుడు పనులు చేస్తున్నారో చెప్పనలు కానటువంటి పరిస్థితి. ఆఫ్రికాలో నాటు సారా, ఆంధ్రాలో నకిలీ సారా, జగన్ ముఠా గుట్టురట్టు చేసిన ఏపీ పోలీస్. సిగ్గు, శరం, నీతి, జాతి ఏముండవా? ఇది ఒక రాజకీయ పార్టీనా? ఆఫ్రికాలో సారా వ్యాపారం చేయిస్తున్న జగన్ రెడ్డి తన తమ్ముళ్ళు వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డితో సారా వ్యాపారం, అక్కడ ఫార్ములా ఇక్కడ ఉపయోగించి గత 5 ఏళ్లుగా జే బ్రాండ్స్ తో నకిలీ మద్యం సరఫరా. కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్, భయం వేసిందని కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్. మళ్ళీ 15 రోజుల కిందట పొంగనూరు, తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకుని నకిలీ మద్యం దందా మొదలు. ఎక్సైజ్ పోలీసుల అప్రమత్తతో గుట్టు రైట్ అని జగన్ రెడ్డి కుటుంబీకుల మద్యం దందా. వచ్చి పాపం ఏం పోయే కాలం తెలుగుదేశం పార్టీ ఏనాస్తారు. మొలకల చెరువు నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు దాసరపల్లి జయచంద్రారెడ్డితో పాటు వైసీపీ పెద్దలతో లావాదేవీలున్న దేవరింటి రవిశంకర్ రెడ్డి, దేవరింటి రామకృష్ణారెడ్డిలకు జగన్ మైన్స్ కట్టబెట్టాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు చేసే నకిలీ మద్యం ముడుపులు జగన్ కు చేరాయన్నట్టే కదా. ఏం రాదు, సిగ్గు లేకుండా ఆడెవడకు అంట జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మైన్స్ పర్మిషన్ ఇచ్చారంట. కాబట్టి ఆ దేవిరింటి రవి అనే అతనికి, దేవిరింటి రామకృష్ణారెడ్డి ఇద్దరు రెడ్లు కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మైనింగ్ లైసెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు జయచంద్రారెడ్డికి బాగా దగ్గర కాబట్టి సో ఈ డబ్బులన్నీ జగన్కి వెళ్ళిపోయినాయి అంట. ఈ జయచంద్రారెడ్డి ఎవరు? సిగ్గులేదా మిమ్మల్ని అడుగుతున్నా? ఎవరు ఈ జయచంద్రారెడ్డి? 2024 ఏప్రిల్లో 2024 ఏప్రిల్లో ఆ జయచంద్రారెడ్డిని మీరు అసలు గొప్పతో ఉండే, అదేమో జైహో బీసీ సదస్సు అంట పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ. జైహో బీసీ సదస్సు ఆ డయాస్ మీద చేర్చుకున్నారు ఎవరయ్యా అంటే జయచంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. జైహో బీసీ సదస్సు ఆ డయాస్ మీదేమో జైహో రెడ్డి, ఈ జయచంద్రారెడ్డిని చేర్చుకుంటారు. చేర్చుకుని ఏప్రిల్లో జనవరిలోనే ఇప్పుడు 2 నెలల ముందు చేర్చుకుంటారు. చేర్చుకుని వెంటనే టికెట్ ఇస్తారు, తంబళ్లపల్లి టికెట్ ఇస్తారు. తంబళ్లపల్లి టికెట్ ఇచ్చి ఇది అతను రాశాడు, నేను తెలుగుదేశం ఇది అఫిడవిట్, ఇది ఎలక్షన్ అఫిడవిట్. 2024 జయచంద్రారెడ్డికి నేను డౌన్లోడ్ చేశాను. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం బీఫారం మీద పోటీ చేసినటువంటి తంబళ్లపల్లి టీడీపీ క్యాండిడేట్ జయశంకర్ రెడ్డి, జయచంద్రారెడ్డి అఫిడవిట్ ఇది. దాంట్లో అతను రాస్తాడు ఏమని, డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బాండ్స్ ఒకటి. రెండోది ఏంటి, దాని కింద అతనికి ఎక్కడెక్కడ వాటాలు ఉన్నాయి, మెస్సర్స్ కేజీఆర్ ఎడ్యుకేషన్ ఎల్ఎల్పి ఇండియా దాంట్లో వాటా ఉన్నాయి, మెస్సర్స్ బ్రిగేడ్ కామెరికో ఈ ఇండస్ట్రియా ఎల్డిఏ అంగోలా సెంట్రల్ ఆఫ్రికాలో ఫ్యాక్టరీ ఉందని రాశాడు. ఒక ఫ్యాక్టరీ కాదు, ఎంఎస్ రిట్కో డిస్టిలరీ శారీ ఐవరీ కోస్ట్ వెస్ట్ ఆఫ్రికా ఇంకో ఫ్యాక్టరీ ఉందంట. అంటే ఆఫ్రికాలో ఇంకో చోట ఇంకో ఫ్యాక్టరీ. మూడో ఫ్యాక్టరీ మెస్సర్స్ రిట్కో డిస్టిలరీ బుకారినో శారిల్ బుకారినో ఫాసో
శారిల్ బుకారినో ఫాసో వెస్ట్ ఆఫ్రికా, ఇక్కడ ఒక లిక్కర్ ఫ్యాక్టరీ, ఇంకో లిక్కర్ ఫ్యాక్టరీ మెస్సర్స్ రిట్కో డిస్టిలరీ, శారల్ కెమెరూన్ సెంట్రల్ ఆఫ్రికా. 1, 2, 3, 4 ఆఫ్రికాలో 4 లిక్కర్ ఫ్యాక్టరీలు నాకు ఉన్నాయని చెప్పి ఎలక్షన్ అఫిడవిట్ లో పెట్టేశారు. అంటే మీరు జైహో బీసీ సదస్సులో ఈ జైహో రెడ్డిని చేర్చుకుని అతను ఎలక్షన్ అఫిడవిట్ ఇచ్చినప్పుడే నాకు 4 ఆఫ్రికాలో లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పాడు. మరి ఏమైందండి? ఎలక్షన్ అఫిడవిట్ లో చెప్పాడుగా, మరి మీకు సంబంధం లేదా? బీఫార్మ్ ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు, బీఫార్మ్ ఇచ్చాడు జయచంద్రారెడ్డికి. అతని అఫిడవిట్ లోనేమో నాకు 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆఫ్రికాలో, సెంట్రల్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికా, కింద ఆఫ్రికా, పై ఆఫ్రికా, అన్ని ఆఫ్రికాలో ఫ్యాక్టరీలు అని చెప్తాడు అతను. ఈ ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డటువంటి ఈ ఫ్యాక్టరీ నడిపేయండి, ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది కదా, ఈ 2వ ఫ్యాక్టరీ నడిపేటువంటి జనార్దన్, చంద్రబాబు నాయుడు, జయచంద్రారెడ్డి. వీళ్ళతో మీరు కాపురం చేయటం ఏంటి? వాళ్ళంటే మీతో కాపురం చేసి జగన్ డబ్బులు పంపిస్తున్నారంట. పాపంగా నవ్వు రావట్లేదు అసలు మీకు. తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మా వాళ్ళు బరిదెక్కించేశారని చెప్పని చూసారా మీ వాళ్ళ పాపాలు? తెలుగుదేశం కార్యకర్తలు మీకే చెప్తున్నారు, చూసారా మీ వాళ్ళ పాపాలు? సురేంద్ర నాయుడు, జయచంద్రారెడ్డి ఏదో మామూలుగా సినిమాల్లో కోయిదరలు చూపిస్తారు. ఎన్టీఆర్ పక్కన ఆయన, చంద్రబాబు పక్కన జయచంద్రారెడ్డి, చంద్రబాబు పక్కన సురేంద్ర నాయుడు, చంద్రబాబు పక్కన జనార్దన్. ఎవడెవడ ఈ లిక్కర్ దొంగ లిక్కర్ ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళందరూ కూడా చంద్రబాబు పక్కన నేను, చంద్రబాబు పక్కన నేను, చంద్రబాబు పక్కన నేను. సిగ్గేదా అని అడుగుతున్నాను. ధర్మం చెప్పండి, మీరు తెలుగుదేశం కార్యకర్తలు వస్తారు, ధర్మం చెప్పండి.